భూదాన్ స్కామ్ లో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. భూదాన్ కుంభకోణానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇవాళ ఈడీ ముందుకు విచారణకు హాజరు కాబోతున్నారు. మర్రి జనార్దన్ రెడ్డితో సహా మరో ముగ్గురిని ఈడీ విచారించబోతుంది. ఐఏఎస్ అమోయ్ కుమార్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈడీ ఈ విచారణ చేపట్టింది. దీంతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. మరోవైపు భూ బదలాయింపుల వెనుక భారీగా మనీ లాండరింగ్ చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో పెట్టుబడులుగా పెట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో బీఆర్ఎస్ నేతల్లో వణుకు పుడుతోంది. ముఖ్యంగా అమోయ్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ నేతలను వరుసగా విచారణకు పిలుస్తున్నారు. తాజాగా మర్రి జనార్దన్ రెడ్డిని ఈ స్కామ్లో విచారణకు పిలుస్తున్నారు ఈడీ అధికారులు. దీంతో ఆయన ఇవాళ ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని కూడా ఈడీ విచారించబోతుంది. భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో 100 కోట్ల పెట్టుబడులు పెట్టారు. బీఆర్ఎస్ నేతలకు ఇందులో వాటాలున్నాయి. కీలక నేతలంతా కూడా ప్రస్తుతం ఆందోళన చెందుతున్న పరిస్థితి. దీంతో ఈడీ విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మాత్రం బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. విజయ్ జైన్ అయ్యారు. విజయ్, ఈడీ విచారణలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. మర్రి జనార్దన్ రెడ్డిని ఇవాళ ఈడీ విచారించబోతుంది. ఆయనతో పాటు మరికొంతమందిని కూడా విచారిస్తోంది. దీంతో బీఆర్ఎస్ నేతలో ఎలాంటి టెన్షన్ స్టార్ట్ అయింది. కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసిందని చెప్పాలి. మొదట మహేశ్వరం మండలం నాగారం భూదాన్ భూములకే పరిమితమైనటువంటి ఈ కేసు ప్రస్తుతం అనేకమైనటువంటి మలుపులు కూడా తిరుగుతా ఉంది. ప్రధానంగా గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో అమోయ్ కుమార్ కలెక్టర్ గా పనిచేసినటువంటి రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాలోని పరిధిలో ఉన్నటువంటి శంకర్ హిల్స్ సొసైటీ, బాలా సాయిబాబా ట్రస్ట్, రాయదుర్గం, శేరిలింగంపల్లి, కాజాగూడ ప్రాంతాల్లో భారీగా భూ అక్రమాలు జరిగినట్టుగా కూడా ఈడీ గుర్తించింది. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములకు క్లియరెన్స్ ఇవ్వడం ద్వారా అన్యాక్రాంతం చేసినట్టుగా కూడా ప్రాథమిక ఆధారాలు కూడా సేకరించింది ఈడీ. ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీలకు భూములను దక్కడం వెనుక ఉన్నటువంటి 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కూడా జరిగినట్టు దర్యాప్తులో బయటపడింది. నాటి ప్రభుత్వంలోని కీలక నేతలు ఈ ప్రాజెక్టుల్లో భారీ పెట్టుబడులు పెట్టి వాటాలను కూడా దక్కించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇందుకు సంబంధించి నాటి కలెక్టర్, ఈ 2 జిల్లాలకు పనిచేసినటువంటి కలెక్టర్ గా పనిచేసినటువంటి అమోయ్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఆమోద డెవలపర్స్, తలసు సూర్యతేజ, కేఎస్ఆర్ మైన్స్, కె సిద్ధారెడ్డితో పాటు మరో బిల్డర్ కు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఈడీ ఆదేశాల మేరకు వీరంతా నేడు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. సో ఈడీ దర్యాప్తులో అమోయ్ కుమార్ స్టేట్మెంట్ కీలకంగా మారిందనే చెప్పాలి. మహేశ్వరం మండలం నాగారం భూదాన్ భూకంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా విచారణ ప్రారంభించినటువంటి ఈడీ అధికారులు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకు చెందినటువంటి బాధితుల నుంచి సుమారుగా 12 ఫిర్యాదులు అందాయి వీళ్లకు, ఈడీ అధికారులకు. సో ఈ క్రమంలోనే అక్టోబర్ 23, 24, 25 తేదీల్లోని అమోయ్ కుమార్ ను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. సో సిసిఎల్ఏ డాక్యుమెంట్స్ ధరణి పోర్టల్లో మార్పుల ఆధారంగా అమోయ్ కుమార్ నుంచి వివరాలు సేకరించారు. ఆయనతో పాటు అప్పటి తహసీల్దార్, ఆర్డీఓ, పలువురు రియల్టర్ల సహా 15 మందిని కూడా విచారించారు ఈడీ అధికారులు. ప్రధానంగా ఐఏఎస్ అమోయ్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగానే సంబంధిత వ్యక్తులకు ఈడీ సమన్లు కూడా జారీ చేస్తున్నట్టు కూడా చర్చ జరుగుతా ఉంది. ఈ లిస్ట్ లో మరికొంతమంది కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారనేటువంటి వార్తలు అయితే ఆ పార్టీలో పెద్దగా కలకలం రేపుతున్నాయని చెప్పాలి. తెలంగాణ భూదాన్ భూముల కేసులో తీగలాగితే డొంక కదులుతోందని చెప్పుకోవచ్చు. భూదాన్ స్కామ్ లో అప్పటి కలెక్టర్ ఐఏఎస్ అమోయ్ కుమార్ విచారించినటువంటి ఈడీ ఆయన నుంచి విచారణ మొదలు పెట్టింది. దిగువ స్థాయి అధికారులు ఎవరైతే ఆర్డీఓ, తహసీల్దార్ ఇలా అందరినీ కూడా పిలిచి విచారణ చేపట్టిందని చెప్పాలి. వారి నుంచి కూడా ఒక కీలక సమాచారం అయితే తీసుకుంటూ ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో భూదాన్ భూముల కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈడీ ముందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాజరవుతున్నారు విచారణకు. ఆయనతో పాటు మరో ముగ్గురు కూడా ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నారు. ఐఏఎస్ అమోయ్ కుమార్ నుంచి కీలక వివరాలు రాబట్టిన ఈడీ వాటి ఆధారంగా బీఆర్ఎస్ పెద్దలను విచారణకు పిలుస్తుంది. దీంతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. భూములు దక్కడం వెనుక 100 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందని, భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో 100 కోట్లు పెట్టుబడి పెట్టారని ఈడీ ఆరోపిస్తుంది. దీంట్లో బీఆర్ఎస్ కీలక నేతలకు కూడా వాటాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో బీఆర్ఎస్ నేతల్లో ఈడీ విచారణతో ఒకసారిగా వణుకు పుడుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.